వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఏంజిల్ నంబర్స్ మనం చూసిన ఏంజిల్ నంబర్స్ మన పేరులో ఉన్నా కూడా న్యూమరాలజీ దానికి ఒక ప్రత్యేక థియరీ చెప్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు. అది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. 888 ఏంజిల్ నెంబర్ కనుక మన పేరులో ఉన్నా మనకి ఎక్కడైనా కనిపించినా దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తాయి అనేది. హలో సార్. సో ఈరోజు 888 ఏంజల్ నంబర్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఏంజల్ నంబర్స్. సో ఏంజల్ నంబర్స్ చాలా ఉన్నాయి, దాంట్లో ఎక్కువగా 888 ఇస్ ద మోస్ట్ పవర్. చాలామంది 8 అంటే శని అంటే డిలే, పనులు కావు, చికాకులు, ఇబ్బందులు, ఫెయిల్యూర్స్ అనుకుంటారు. 888 ఇస్ అ నంబర్ ఫార్ మనీ. మనీ ఈస్ కమింగ్, మోర్ అండ్ మోర్ మనీ ఈస్ కమింగ్. 8 అంటేనే డబ్బు, 8 అంటే నిజాయితీ, 8 అంటే మాట మీద ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా మాటని మిస్ చేయరు, మాట తప్పరు. సో 8 ఇస్ ఫార్ హానెస్టీ. 8 అంటే క్రమశిక్షణ, 8 అంటే పట్టుదల, 8 అంటే డబ్బు. సో ఈ 8 వాళ్ళకి విపరీతమైన పట్టుదల ఉంటుంది. ద ఎగ్జాంపుల్ 8న పుట్టిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 8 జూలై. ఆయన అంటారు మాట తప్పను మడమ తిప్పను అని. సో అది క్వాలిటీనే 8ది. సో ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జాయింట్ ఏపీ తెలంగాణకి. తర్వాత కేసీఆర్ గారు 17/8. ఆ తర్వాత ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు 8th. సో 8కి అంత శక్తి. రేవంత్ రెడ్డి గారు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం కొడితే మళ్ళీ 8. సో డబుల్ టైం లక్కీ. 2024లో ఆయన తెలంగాణకు సీఎం అయ్యారు. సో 8 ఈస్ వెరీ వెరీ లక్కీ ఫార్ రేవంత్ రెడ్డి గారు. ఆయన రేవంత్ రెడ్డి పేరు మొత్తం కొడితే 44/8 వస్తుంది. చాలామంది ఏమంటే 8 ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ అనుకుంటారు. రామోజీరావు పేరులో 26 నంబర్, అమెరికాలో 17 నంబర్, బాలకృష్ణ గారి పేరులో 26, జ్యోతి బోసు పేరులో 26, చిరంజీవి గారి పేరులో 35, హీరో కృష్ణ 35, మహేష్ బాబు 35, రోసయ్య గారి పేరులో 35, రేవంత్ రెడ్డి గారి పేరులో 44 అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరులో 53. వీళ్ళంతా శనిలో లేరండి. వీళ్ళంతా ప్రజలకు ఎంతో గొప్ప సేవ చేశారు, చేస్తున్నారు అండ్ చేస్తూనే ఉంటారు. సో 17న పుట్టిన నరేంద్ర మోడీ గారు, సో 5 సార్లు ముఖ్యమంత్రి, 3సారి ప్రధానమంత్రి. 8న పుట్టిన అల్లు అర్జున్, నేషనల్ అవార్డు విన్నర్, పుష్ప 1తో రికార్డులన్నీ బ్రేక్ చేశాడు. సో ఈ 8, 17, 26 పుట్టిన వాళ్ళకి 8 పవర్ ఉంటుంది. సో 8 అనేది శని ప్రభావంతో వీళ్ళు పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటారు, ఇతరులకి వీళ్ళు టార్చ్ బ్యారట్స్ లాగా ఉంటారు. అండ్ 8 అనేది అందరికి దారి చూపించే నంబర్, డబ్బు నంబర్. సో 8 ఈస్ ఫర్ ఫుల్ ఆఫ్ మనీ, మనీ ఈస్ కమింగ్. అందుకే నా ఫోన్ 8688068888. నేను రోజు ఈ నంబర్ని కనీసం 5 నుంచి 7 సార్లు చూస్తా. సో ఆ నంబర్ వైబ్రేషన్స్ విల్ గివ్ మీ లాట్ ఆఫ్ నేమ్, ఫేమ్ అండ్ మనీ. 8888 8 అంటే శని పెట్టుకోకూడదు అంటారు. మనకు కలిసి వచ్చేది ఇంపార్టెంట్. 888 ఈస్ ఫర్ మనీ అండి, అది శని కాదు. అండ్ 8 అనేది అష్టలక్ష్మిలకి రిప్రజెంట్ చేస్తుంది. సో మన పేరులో 8 లెటర్స్ అందరికి మ్యాచ్ కాకపోవచ్చు, మ్యాచ్ అయ్యే వాళ్ళకి 8 లెటర్స్ అద్భుతం. సో హెరిటేజ్, ప్యారడైజ్ 8 లెటర్స్ బాగా సక్సెస్ అయినాయి కంపెనీస్. సో 888 మొత్తం కూడితే 24 అంటే 6 వస్తుంది. 6 అంటే శుక్రుడు దీవిస్తే అద్భుతాలు జరుగుతాయి. డబ్బు, పేరు, కీర్తి అస్సలు తిరుగులేదు. 6లో పట్టిందల్లా బంగారం. రియల్ ఎస్టేట్, షేర్ బిజినెస్, స్టాక్ మార్కెట్స్లో ఈ 6 నంబర్ వాళ్ళు విపరీతంగా రాణిస్తారు. సో 888 నంబర్ మనకు రెగ్యులర్గా కనిపిస్తుందా, రోజుకి 3 సార్లు 4 సార్లు మీకు డబ్బు రాబోతుంది. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్. సో మీరు ఫోన్లో కానీ నోట్లో కానీ మన ముందెళ్ళే వెహికల్లో 888 నంబర్ చూసినప్పుడు మనసులో తలుచుకోండి, మీరు ఏదైతే కావాలనుకున్నారో, డబ్బా, ఆరోగ్యమా, ఆయుష, ప్రేమన, ఏది సక్సెస్ కోరుకోండి. నోట్ రూపంలో 888 దొరికితే జాగ్రత్తగా పర్సులో కానీ బీరోలో పెట్టుకొని రోజుకి 2 సార్లు ఆ నోట్ని తాకండి, మనసులో కోరికలు చెప్పుకోండి. ఏంజల్స్ మిమ్మల్ని దేవుడు కనెక్ట్ చేస్తాయి, యూనివర్స్ కనెక్ట్ చేస్తాయి. అనంతమైన డబ్బు మీ సొంతం అవుతుంది, డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది. గ్రోత్, మనీ, హెల్త్, వెల్త్ విత్ లాంగ్ లైఫ్ స్పాన్ ఇస్ 8 నంబర్ స్పెషాలిటీ. 888 నంబర్ కనపడుతుందంటే మీరు అదృష్టం పట్టుకోబోతుందని. సో కనెక్ట్ అవ్వండి నేచర్కి. 888 నంబర్ కనబడడం లేదు, మరి నా పరిస్థితి ఏంటంటే అప్పుడు నన్ను సంప్రదిస్తే మీకు ఏ ఏంజల్ నంబర్ లక్కీ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చెక్ చేసుకొని
మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో చక్కటి ఏంజల్ నంబర్ పెట్టి ప్రతి పిలుపుకి మీ బాడీలో ఏంజల్స్ పలికేలాగా, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉండేలాగా నా గైడెన్స్ ఉంటుంది. సో టేక్ మై అపాయింట్మెంట్. నేరుగా రావాలంటే మణికొండలో అందుబాటులో ఉంటా, పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్. ఆన్లైన్ అయితే మీరు ఈరోజు ఫీజు కడితే 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. సో మీకు ఏ ఏంజల్ నంబర్ పెట్టాలి, ఏ లక్కీ నంబర్ వాడాలి, ఏ లక్కీ స్టోన్స్ వాడాలి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ నేను చెప్తా కాబట్టి నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. సో ప్రోగ్రామ్ చూశారు కదా. న్యూమరాలజీ అనేది ఒక పవర్. పేరులో మంచి వైబ్రేషన్స్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది. దేవుడైతే ఎవరిని కష్టపడమని బాధపడమని భూమి మీద పంపించలేదండి. ఒకరు కోట్లు సంపాదిస్తున్నారు, ఒకరు 100లకు కూడా కష్టపడుతున్నారు. ఎవరి పేరులో వైబ్రేషన్ బాగుంటే వాళ్ళు గెలుస్తారు. అందరూ గెలవాలని నా ఉద్దేశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరులో వైబ్రేషన్స్ బాగున్నాయా లేదా, మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇస్తాను. దయచేసి ఒక పేరే పెట్టండి సార్. చాలామంది 4-5 పేర్లు పెట్టి 5 నెలల తర్వాత తీసుకుంటాం, 6 నెలల తర్వాత తీసుకుంటాం. మీరు వెంటనే కరెక్షన్ చేసుకుంటాము అన్నవాళ్ళు మాత్రమే పేర్లు పెట్టండి. నెక్స్ట్ మంత్ చేసుకుంటామని నెక్స్ట్ మంత్ పెట్టండి. ఓపెన్ చేసేసి పేరుని 2 నెలలు 3 నెలలు 4 నెలలు పెట్టుకోవడానికి లేదు. సో మీ ఫుల్ నేమ్, కాలిగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి పెట్టండి. వీలైతే సంతకం, సిగ్నేచర్ కూడా. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్కి పెట్టండి 9121685513. సో మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్లో రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు, బాగుంది, కరెక్షన్ అక్కర్లేదని చెప్తాను. మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది, ఆ రాంగ్ నంబర్ వల్ల లైఫ్ ఎలా ఉంటుంది క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవడానికి ట్రై చేయండి. మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను. ప్రయర్ అపాయింట్మెంట్ విత్ టైం మాత్రమే రావాలి. నేరుగా వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం చాలా 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 కష్టం. సో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని రండి. నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను. మీ లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, అండ్ అన్నిటికన్నా పవర్ఫుల్ ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్. ఇది మతంకి ప్రాంతానికి సంబంధం, హిందువా ముస్లిమా క్రిస్టియన్ సంబంధం లేదు. ఈ స్టోన్స్ చేతిలో వేసుకోకూడదు, మెడలో వేసుకోవాలి. సో చేతిలో వేసుకొని బిర్యానీలు, చికెన్లు, మటన్లు తిన్నప్పుడు స్టోన్స్ పవర్ కోల్పోతాయి. మెడలో వేసుకోవడం చాలా ఉత్తమం. అండ్ చాలామంది కంటి చూపుల వల్ల కూడా నజర్ పడడం వల్ల స్టోన్స్ పని తగ్గిపోతుంది. కాబట్టి మెడలో వేసుకుంటే పవర్ ఎక్కువ. అండ్ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్పే ఫోన్ నంబర్ అండ్ వెహికల్ నంబర్, హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.